ఒరే కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా. వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా? పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 feet ఉంటారు అనుకోకు. రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు. రేయ్, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 ఆగండి. మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? హూ ఈస్ కృష్ణ శాస్త్రి? దేనికి? యాగం జరిపించాలి. యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? Yes. ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై? వాడికి యాగాలు హోమాలు అంటే చిరాకు సార్. ఓ ఐ సీ. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా, యా. అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. ఈ సులేమాన్. మంచి పండితుడు దొరికాడు. ఎస్, సులైమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణ శాస్త్రి గారు. కృష్ణ శాస్త్ర, నేను సులేమాన్. అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి. అలియస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్. దానికే ఉంది లేవయ్యా. శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే జుప్. రజనీకాంత్, భక్తవత్సల నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లింస్ యాగం జరిపిస్తున్నారా? ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణ శాస్త్రిని ఎవరు చెప్పారు? ఒకడు చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు. భారీ బడ్జెట్. ఏమండి, నా వల్ల కాదండి. ఇదిగో, నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి, ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా, వదిలేండి. అప్పట్రాళ్ళ వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగుపుకుంటూ వస్తారని. సార్, మీకు కావాల్సిన కృష్ణ శాస్త్రి కదా, నేను చూపిస్తాను ఎక్కడ ఉన్నాడు. చాలు, పెద్ద ఆయనతో పరాచకాలు చాలు. అయ్యా, నేనే కృష్ణ శాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలాడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో, సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ 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 రా. కపటాల వీర నరసింహనాయుడు ఎవరో కాదు, మా మామయ్య. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్లి మా 2 కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజరో తెలుసారా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. మా మామ ఒప్పుకోమా? నాకేం తెలీదురా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికీ ఉపయోగం. నాకేంట్రా ఉపయోగం? సరే, నాకే ఉపయోగం. సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్, మీరైనా ఒప్పుకోండి. సరే, కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చిరాళ్ళేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంతం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగబోల్సిందే. కాసుకోండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం కాసుకోండి. ఛాయేతర్వభౌమజాతే. ఓం నమ శివాయ. గోళం కనిపించదేమిటి చెప్పమా? గురుగారు, గోళం నా గోచిలో ఉందండి. గోళం గోచులో ఉందా? ఇంకేమైనా ఉందా? అవుట్, అవుట్, సూపర్, సూపర్. అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? అవునండి, అవుట్ అవుటే. నేను నాట్ అవుట్. నాన్నగారు, తొండాట ఆడకండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. ఏమండి పంతులు గారు, 2020నా? అబ్బే, ఎంటీ పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. నువ్వు నోర్మై. శూన్యమాసం కదా, అందుకెళ్ళండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండి యాగం జరిపించాలి. చక్షుగా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరగాసుంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు. మా వాడు నటిస్తాడు. గురువుగారు, వీళ్ళు తద్దినం బ్రాహ్మణులా ఉన్నారు. మంత్రాలవి రావనుకుంటా, అందుకే మంత్రం బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న,
ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం మీరాగండి త్రిలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాలలో. ఏమైంది చెప్పవే? కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళానమ్మా. అక్కడ రుద్రమ్మ నాయుడు కొడుకు నన్ను ఫోన్ చేయబోయాడు. నేను తప్పించుకొని వచ్చేసానమ్మా. లాక్కురండ్రా వాణ్ణి. వదిలేంట్రా రాయ్, నేనెవరో మీకు తెలియదు. మా నాన్నకి చెప్పారంటే మీ పని అయిపోద్ది రాయ్. మా నాన్న రుద్రమనాయుడు. ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా ఉందిరా బాబు, నేను పోతా. నోర్మి నేనున్నానుగా. కూర్చో హీరాగుండు. ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండు గీయిస్తున్నారు? సైడ్ బిజినెస్ ఏమో. వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు, అందుకే గుండు గీస్తున్నారు. ఓహో మరి పనమ్మాయి నా చేపట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు. ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట. జాగ్రత్త రావు, నీకు దూకుడు ఎక్కువ. మీరు కూడా బిజినెస్ మ్యానేగా, మీరు కూడా జాగ్రత్త. చుట్టే కదా గొరిగారు, మళ్ళీ మొలుస్తుందనుకుంటున్నావే? ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా తల తీస్తా. పో. అయ్యా యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. అసలు నమస్కారం అండి. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్య. అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లవి చూ. అలాగే ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా, సత్యం రమ్మను. ఇప్పుడు వెళ్ళారా? హే సులే. అమ్మా దా, ఇతను కృష్ణశాస్త్రి. అదిగో అతను నక్కున్నాడే, వాడు రామజోగయ్య శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజ్ లో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు, చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం? బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటీ. నరకాల్సింది మొద్దును కాదురా, ఆ నరసింహనాయుడు గారిని. నరుకుతా నాయనా, వాణ్ణి వదిలేది లేదు. కాఫీ అండి. దీన్ని చెడగొట్టాలని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో 3 ముళ్ళు వేయించాడు. ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు. వాడికి చావు తప్పదు.